भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। జరుగుతున్నది శ్రీమద్ భగవద్గీత నుండి 4వ అధ్యాయం 13వ శ్లోకం. చూడండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం.
చాతుర్వర్ణ్యం మానవ సంఘంలోని 4 వర్గాలు. మయా నా చేత సృష్టం సృష్టించబడినాయి. గుణ గుణము, కర్మ మరియు కర్మ, విభాగశః విభాగమును అనుసరించి, తస్య దానికి, కర్తారం తండ్రిని, అపి అయినప్పటికీ, మా నన్ను, విద్ధి నీవు తెలుసుకొనవలసింది, అకర్తారం చేయని వానిగా, అవ్యయం మార్పు లేని వాడును. తాత్పర్యం వారి భాష శ్రేష్ఠి భక్తివంత స్వామి ప్రభుపాద్, జగద్గురు ప్రభుపాద్కి తాత్పర్యం. ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్త అయిన మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకునవలసింది. సర్వము సృష్టించేవాడు శ్రీకృష్ణ భగవానుడే. సమస్తము అతని నుండి ఉద్భవించును. అతని చేతనే పోషించబడి ప్రళయానంతరము సమస్తము అతనిలోనే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణములోని నెలకొని బ్రాహ్మణులుగా పిలువబడు మేధావి వర్గముతో ఆరంభమయ్యే 4 వర్ణములతో కూడిన సాంఘిక వ్యవస్థకు చాతుర్వర్ణములు అతడే సృష్టికర్త. బ్రాహ్మణుల తర్వాత రజోగుణములో నెలకొనుట చేత క్షత్రియులనబడి వారితో కూడిన పాలక వర్గము వచ్చింది. ఆ తరువాత వారు రజస్తమో గుణముల మిశ్రము కలిగి వైష్ణవులనబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణం వారు తమో గుణములలో నెలకొని శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘంలోని ఈ 4 వర్ణములను సృష్టించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాదు. ఎందుకంటే అతడు బద్ధజీవులలో ఒకడు కాదు. బద్ధజీవులలో ఒక వర్గమే మానవ సంఘముగా తయారవు. నిజమునకు మానవ సమాజం కూడా పశు సమాజము వంటిదైనను మానవులను అట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించుటకు కృష్ణ చైతన్యములను వృద్ధి చేయడం కొరకే పైన పేర్కొనబడిన ఈ 4 వర్ణములను శ్రీకృష్ణ భగవాను చేత సృష్టించబడింది. మానవుడు పొందిన త్రిగుణములను అనుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయించబడింది. భౌతిక స్వభావాలకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగే జీవిత లక్షణములను స్వభావాలను భగవద్గీతలోని 18వ అధ్యాయములలో వివరించబడింది. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటేను మహోన్నతుడవుడు. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వములను ఎరుగవలసి ఉన్నప్పటికీ వారిలో అధిక భాగము కేవలము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మముననే ఆశ్రయించుడు. కానీ మానవుడు అట్టి పరిమిత బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నరసింహుడు, వరహాది వంటి అనేక శ్రీకృష్ణాది దివ్యావతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్యము జ్ఞానముతో కూడి ఉండును. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు మానవ సంఘంలోని చాతుర్వర్ణ విధానములకు అతీతుడైనట్లే శ్రీకృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గ వంటి మానవ సంఘ విభాగములకు అన్నిటికీ అతీతుడై ఉండును. హరే కృష్ణ. ఈ శ్లోకం చాలా ఫేమస్ అయినటువంటి శ్లోకం. ప్రాతర్వర్ణ మహాశిష్ణ గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం. అందరూ నాతో పాటు ఈ తాత్పర్యం చెప్పండి. ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేను ఈ విధానానికి
సృష్టికర్తనైన మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవలసింది. సో ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి కనీసం ఒక 3 వారాల పాటు చర్చిస్తే కానీ బేసిక్స్ అనేది అర్థమవు. సో దట్స్ రీజన్ ఈ రోజును ప్రారంభిద్దాం. నెక్స్ట్ 3 వీక్స్ ఈ శ్లోకాన్ని చర్చిద్దాం. దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ యుగంలో అంటే కలియుగంలో ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఒకటి క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి కుల వ్యవస్థ అనేది దాన్ని బేస్ చేసుకొని ప్రతిదీ కూడా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి నిజంగా ఇక్కడ చెప్పినట్టుగా బ్రాహ్మణ, నక్షత్ర, వైశ్య, శూద్ర ఈ భగవంతుడు చే సృష్టించబడ్డాయని చెప్పబడుతుంది. మరి ఏమిటి దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ భగవంతుడు సృష్టించినటువంటి వర్ణాలకి తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి బ్రాహ్మణ, నక్షత్ర, వైశ్య, శూద్ర క్యాస్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో మీకు ఎంతమందికి ఈ విషయం అర్థమైందండి? దయచేసి మీరు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఎందుకంటే చాలామంది భగవంతుని నిందించేవారు ఉంటారు. ఏమిటండి వైదిక సంస్కృతి మొత్తం కూడా ఈ కుల వ్యవస్థని సృష్టించబడిందని చెప్పేసి. నేను కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటుండేవారు, రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు కూడా ఇదే కుల వ్యవస్థని వారు మళ్ళీ రేసిజాన్ని సృష్టించారు అని చెప్పేసి. నిజానికి ఈ కుల వ్యవస్థ అనేది సృష్టించలేదు. కుల వ్యవస్థ అనేది అప్పుడు కాదు. ఇది గుణ కర్మ విభాగశ. ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను రీసెంట్గా వచ్చిన ప్రభుపాద వారి ప్రవచనం పెడుతున్నాను. ఒక కొత్త పాయింట్ అనేది తెలుసు. అంతకు పూర్వం ఏం చెప్పేవారంటే మనకి అందరికీ అర్థమయ్యే విధంగా వారు అనేవారు. ఉదాహరణకి ఒక వ్యక్తి మెడిసిన్లో ఉత్తీర్ణులు అయ్యారనుకోండి, ఒకతను ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులు అయ్యాడనుకోండి వెబ్సైట్ రాసిన తర్వాత, అలాగే లాలో వాళ్ళని ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఇతను మెడికల్ క్యాస్ట్, ఇతను ఇంజనీరింగ్ క్యాస్ట్, లేదంటే ఇతను లా క్యాస్ట్ అని అంటారు. ఎవరన్నా అన్నారు కదా. అలాగే ఎవరైతే వారి యొక్క గుణాన్ని బట్టి వారు చేసే కర్మను అనుసరించి సో దాన్ని బట్టి వారిని ఆ వర్ణంతో పిలుస్తారు తప్ప దాని కులంతో సంబంధం లేదు. ఇప్పుడు ఏమిటంటే ఒక ప్రత్యేకమైన కులంలో జన్మిస్తే చాలు వాడిని ఆ కులంతో స్టాంప్ వేశారు. కానీ నిజానికి అది కాదు, అది నిజం కాదు. అందుకే ఇక్కడ స్పష్టంగా భగవద్గీతని ఒక క్షుణ్ణంగా ఒక బ్రాహ్మణికి ఆచారాలు రచించిన దాంతో చదివితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. రెండవది, ప్రభుపాద వారు శ్రీమద్ భాగవతాన్ని కోట్ చేస్తూ రీసెంట్గా ఉన్న ప్రవచనంలో వారు చెప్పేది ఏంటంటే దీన్ని క్రిస్టల్ క్లియర్గా తెలియజేయాలంటే ఋషభదేవి భగవంతుడి యొక్క అవతారం. తను ఒకే కుటుంబంలో ఋషభదేవుని సంతానం ఎంత? 100 మంది కుమారులు. దాంట్లో మొదటి వ్యక్తి భరతుడు. తన యొక్క పేరు మీదనే మొత్తం ఈ భారతదేశం మనం ఎప్పుడైతే అంటున్నాం, ఇప్పుడు భారతదేశం అని చెప్పేసి, భారత్ అని చెప్పేసి మొత్తం ఈ భరతఖండం అనే పేరు వచ్చింది తన పేరు పైన. కానీ ఇప్పుడు భరత మాత ఎక్కడ వచ్చిందో తెలియదు. ఒరిజినల్ అయితే భరత పిత. కానీ బట్ ఎనీవే, సో నో అఫెన్స్ టు ఎనీవన్. సో అయినప్పటికీ ఇది మొట్టమొదటి వారు పెద్దతను భరత మహారాజు. తన తర్వాత మిగతా 9 మంది నవయోగేంద్రులు, వారు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు. సో ఈ ప్రపంచాన్ని ఏమంటారు, ట్రాన్సెండెన్స్ అంటాం. అంటే అన్నిటికీ వదిలేసేసి సో పూర్తి వైరాగ్యాన్ని పొందిన వ్యక్తులు. తర్వాత ఇంకా 9 మంది క్షత్రియులు అయ్యారు. ఎంతమంది అయ్యారు ఇప్పటికీ? 9, 80 + 1 ఇంకా 81 మెంబర్స్ బ్రాహ్మణులు అయ్యారని చెప్తారు.
సో మనకి శ్రీమద్ భాగవతంలో ఉంది, మీరు చదువుకోవచ్చు తర్వాత. సో ఇది ఈ 81 మెంబర్స్ బ్రాహ్మణాస్, సో రిమైనింగ్ మెంబర్స్ ఈ రకంగా 9 మంది క్షత్రియులు. దీంట్లో ఈ డివిజన్లోనే ఒకే కుటుంబంలోనే ఈ రకంగా డివిజన్స్ ఏర్పడ్డాయి. మరి అలాంటప్పుడు సో మరి ఏ రకంగా మొత్తం సొసైటీని ఏ రకంగా డివిజన్ చేయగలం అంటారు. దానికి మనం వరకు అర్థం చేసుకోవడానికి ఒక ఇంట్లో తండ్రి డాక్టర్ అయి ఉండొచ్చు, కొడుకు ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఇంకొక కూతురు లాయర్ అయి ఉండొచ్చు, అవునా కాదు. కాబట్టి వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వారిని పిలుస్తారు తప్ప ఏమండి నాన్నగారు డాక్టర్ కాబట్టి మీరందరూ డాక్టర్సే అని చెప్పేసి ఎవరు అనరు. అవును. కాబట్టి ఈ గుణ కర్మ ఆధారంగా వారు పిలబడతారు. అదేవిధంగా మనకి శ్రీమద్ భాగవతంలో ఇంకొక శ్లోకం వర్ణించేది ఏంటంటే యస్య లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యత్ అన్యత్ర దృశ్యేత తల్ తేనైవ వినిర్దేశే. తను ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబం, ఒక శూద్ర వ్యక్తి అయిన ఒక బ్రాహ్మణుడు శూద్ర కుటుంబంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణుల యొక్క లక్షణాన్ని తను ప్రదర్శించినట్లయితే ఆ వ్యక్తి బ్రాహ్మణులుగా కన్సిడర్ చేయబడతారు, పరిగణించబడతారు. ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తి శూద్రుడిగా లక్షణాన్ని ప్రదర్శించినట్లయితే శూద్రుడిగా పరిగణించబడతాడు. అలాగే క్షత్రియుడు. సో ఒక కుటుంబంలో జన్మించినంత మాత్రాన కాదు, వారు ఆయా లక్షణాలను బట్టి వారిని పరిగణించబడతారని చెప్పేసి మనకి శ్రీమద్ భాగవతం చాలా స్పష్టంగా వర్ణిస్తుంది. అదే కాకుండా శ్రీ ప్రభుపాలు వారు వర్ణిస్తారు. ఇదంతా కూడా ఏమంటే వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఒక ప్రామాణికమైనటువంటి సిస్టమ్ అనేది దేనికి తయారు చేయబడిందంటే యజ్ఞాత కర్మణోన్యత్ర లోకోయు కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ పరంపజే. కాబట్టి మనం ఏం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అందరూ మనకున్నటువంటి రిసోర్సెస్ కానివ్వండి, మనకున్నటువంటి మన అన్నిటినీ భగవంతుడికి అర్పించేటువంటి సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది. అతను బ్రాహ్మణుడే కావచ్చు, క్షత్రుడే కావచ్చు, వైశ్యుడే కావచ్చు, శూద్రుడే కావచ్చు. సో దానికి ఉదాహరణ ఏం ఇస్తారంటే బలి మహారాజ్ తనకున్నటువంటి అన్నిటిని కూడా భగవంతునికి సమర్పించారు. దీంట్లో ప్రభుపాలు ఇంకొక ఉదాహరణ ఇస్తారు. ఏమిటంటే తను బాలాజీ దర్శనం చేసుకున్నప్పుడు తిరుమలలో తను అక్కడ నుండి చూస్తున్నారు, ఉదయం నుండి సాయంత్రం వరకు అందరు కూడా వస్తున్నారు. అందరు కూడా మ్యాక్సిమం కల్టివేటర్స్, అంటే అందరు కూడా రైతులు ఉన్నారు. చాలా వరకు అందరూ ఏదో ఒకటి సమర్పిస్తున్నారు. తన చేసినటువంటి కర్మయోగంలో, తను చేసినటువంటి సముపార్జనలో భగవంతుడు నా యొక్క కర్మ ఫలితాన్ని తను స్వీకరిస్తున్నాడు అని భక్తితో వారు అర్పిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే సో మన లక్ష్యం కూడా భగవంతుని సంతృప్తి చెందించడమే మన లక్ష్యం. ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క లక్ష్యమే భగవంతు సంతృప్తి చెందించడం. అందుకే మన ఇక్కడ వర్ణించడం కూడా ఏమిటంటే వర్ణాశ్రమ ఆచరవ పురుషైన పరత్వమా విష్ణు ఆరాధ్య దీపంత నాణ్య తత్వోషకార. కాబట్టి విష్ణు పురాణంలో వర్ణించేది ఏంటంటే వర్ణాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆచరవ పురుషైన పరత్వమా నా విష్ణు ఆరాధ్యదే పంత, విష్ణుని ఆరాధించడమే ప్రధాన ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం ఏది లేదని చెప్తాను. అది కాకుండా మనకి భక్తి అనేది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటామో ఈ వర్ణాశ్రమం కొందరు అంటుండొచ్చు ఏమంటే సహజంగా ఏంటంటే భక్తి ఎప్పుడైతే మనం సాధన చేస్తున్నప్పుడు మరి వర్ణాశ్రమ సిస్టమ్ ఎందుకంటే ఈ బ్రాహ్మణ క్షేత్ర వైశ్యుడు ఇవన్నీ ఎందుకు, ఎట్లా భగవంతుడికి ఏదైతే అర్పిస్తుంటావో తన భక్తితో అర్పిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుంటారు కదా. మరి అలాంటప్పుడు మరి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఏంటి అంటే భక్తి అనేది మనం ఎప్పుడైతే టైట్ రోప్ పైన వాకింగ్ చేస్తున్నట్లు కానీ అలాంటప్పుడు ప్రమాదం ఏముంటుందంటే ఏముంటుంది, కింద పడే అవకాశాలు ఉంటాయి. దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. సో అప్పుడు ఇది సేఫ్టీ నెట్ లాగా ఇట్ ప్రొటెక్ట్స్ అస్. కాబట్టి మనకున్నటువంటి నేచర్స్ ఏవైతే ఉంటాయో, స్వభావాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనం ఎప్పుడైతే భక్తిని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు సేఫ్గా మనకి డెస్టినేషన్ రీచ్ అవుతాం. కానీ అలా కాకుండా మనకి భక్తిని మన నేచర్స్కి అనుగుణంగా చేయనట్లయితే ఆటోమేటిక్గా దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఫాల్ డౌన్.
సో కంటిన్యూయేషన్ అనేది ఉండదు. అందుకే మనం ప్రతిసారి కూడా మన నేచర్స్కి అనుగుణంగా మనకు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంక్లినేషన్ ఉంటుంది, ఒక మన స్వభావం అనేది ఒకటి ఉంటుంది. కొందరికి ఏదైనా చూడండి ఆర్ట్ అనేది ఈజీగా వస్తుంది, ఏదైనా ఇవ్వండి క్విక్గా చేయగలం. తర్వాత ఇంకొందరికి కొంతమంది చూడండి మెడిసిన్లో వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకొక వ్యక్తి గోల్డ్ మెడల్ పొందకపోవచ్చు, కానీ డయాగ్నోస్ పర్ఫెక్ట్గా చేయగలడు, తర్వాత పర్ఫెక్ట్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయగలడు. సో పూర్వం ప్రభుపాల వారు అంటారు, ఇవి చైతన్య చరితామృతిలో ప్రభుపాల వారు రచించింది ఏంటంటే, దీనికి తండ్రి బ్రాహ్మణుడై ఉండి తల్లి తక్కువ తరగతి వాళ్ళ అయినప్పటికి కూడా ఆవిడైనప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి యూనిటీ వలన ఒక వైద్యుడు జన్మిస్తారంటారు. వారు ఎలాంటి వారు అంటే, పూర్వం వైద్యులు ఎలా ఉండేవారు అంటే అఫ్కోర్స్ ఎలాంటి అపేక్ష లేకుండా వారు వైద్యం చేసేవారు. ప్రభుపాల వారు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తి అలా వెళ్తున్నప్పుడు అతను అలా దగ్గే విధానం చూసి, కాఫింగ్ విధానాన్ని అనుసరించేసి వెంటనే చెప్తాడు, 4 గంటలు మీరు చనిపోబోతున్నారు, ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. తను ఎక్కడో గోల్డ్ మేపుకు రావడానికి వెళ్తున్నాడు. సో తను కాఫ్ అనేది ఒక సర్టెన్ వేలో వస్తుంది. వెంటనే తను విన్న తర్వాత తను అంటాడు, సో మీకు చనిపోబోతున్న త్వరలో ఇంటికి వెళ్ళిపో అంటాడు. సో కరెక్ట్గా తను ఇంటికి వెళ్ళిపోతాడు, 4 అవర్స్లో చనిపోతాడు. వాళ్ళు అంత కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారు. ఏంటంటే వారికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు పాటించారు కాబట్టి, సో అంత పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పగలిగారు. ఈవెన్ చాణక్య పండిత్ ప్రభుపాల వారు అంటారు, లాస్ట్ బ్రాహ్మణ ఇన్ కలియుగ అంటారు. చాణక్య పండిత్ లాస్ట్ బ్రాహ్మణుడు కలియుగంలో అంటారు. ఎందుకు అంటే ఏదైతే బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా తనలో ఉన్నాయి అంటారు. సో అతను ఉంటే సరళత్వం కానివ్వండి, వినయం కానివ్వండి, అతను శుచి శుభ్రత, సో అన్నీ కూడా సో వాళ్ళు ఉన్నాయంటారు. తను ఏం చేస్తారంటే చంద్రగుప్త మౌర్య అడుగుతారు, నాకు ఆస్ట్రాలజీ నేర్పండి అంటాడు, జ్యోతిష్ శాస్త్రం నేర్పండి అంటే తను అంటారు, ఒక పని చేయండి మీరు, సరే నేను నేర్తాను అని చెప్పేసి ఇక్కడ ఉండండి అంటారు. ఒక ఇంక్లైన్ సర్ఫేస్ అంటే మనకి ఈ ఏటవాళ్ళలో ఉన్నటువంటి పెంకుల పైన ఒక ఆవగింజలు వేస్తారు. అది అలా దొర్లుకుంటూ వస్తుంది, రోల్ అవుతూ వస్తుంది, కిందకు వస్తుంది, కౌంట్ చేయండి అంటాడు. అతను కౌంట్ చేసేలోపు అది కింద పడిపోతుంది. ఇదేమిటంటే ఇలా చెప్పారు, అది కౌంట్ చేసేలోపు కింద పడిపోయింది కదా అంటే వారు అంటారు, దీన్నే మీరు ఎప్పుడైతే అంత షార్ప్గా ఉన్నట్లయితే మీ బ్రెయిన్, సో దాన్ని ఎనీ టైమ్స్ కింద పడిపోయిందో, ఎనీ టైమ్స్ ఆ రోల్ అయిందో మీరు చెప్పగలిగితే అప్పుడు మీరు పర్ఫెక్ట్గా జ్యోతిష్యం చెప్పగలరు అంటారు. తను అంటారు, నేను చెప్తాను అని చెప్పేసి తను ఒక గింజని డ్రాప్ చేస్తారు, కింద వేసి పడవేసి తను ఎన్ని టైమ్స్ రోల్ అయిందో కరెక్ట్గా చెప్పగలరు. సో చెప్పిన తర్వాత 2000 టైమ్స్ ఈ రకంగా తను ఎగ్జాక్ట్ నెంబర్ ఇస్తారు. సో ఈ రకంగా చెప్పందే ఈ జ్యోతిషం అనేది ఇదేంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్. ఇవి చెప్పలేదే ఎవరు కూడా పర్ఫెక్ట్గా జ్యోతిషం చెప్పలేదండి అంటారు. సో అందుకే ఈ కలియుగంలో ఉండే అఫ్కోర్స్ డిఫరెంట్ జ్యోతిష్లు ఉన్నారు, కానీ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. ఇది ఎందుకు అంటే బ్రాహ్మణులు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క లక్షణం, ఇవన్నీ చెప్పడం కూడా. సో రెండవది ఏమిటంటే క్షత్రియాస్. ఈ క్షత్రియాలు కూడా ఎలా అంటే వాళ్ళ యొక్క నేచర్ ఏంటంటే అఫ్కోర్స్ ఈ రోజుల్లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఇది ఎలాంటిదంటే పరిపూర్ణమైన సొసైటీ అనేది ఇప్పుడు లేదు. ప్రభుపాల వారు అంటారు, లార్జ్లీ ఇప్పుడున్నది ఏంటంటే వైశ్యాస్ అండ్ శూద్రాస్, అంటే డబ్బు సంపాదించడంలోనూ తర్వాత అనవసరంగా దాన్ని ఇంద్రియ భోగానికి ఉపయోగించడంలోనూ శూద్ర క్వాలిటీ. కానీ ఒరిజినల్గా క్షత్రియులు రూలింగ్ క్వాలిటీ కానివ్వండి, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో పక్కా ఉండడం కానీ, రెండవది బ్రాహ్మణ లక్షణాలు కానీ ఉన్నవాళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఇస్కాన్ సొసైటీ ఈజ్ క్రియేటింగ్ బ్రాహ్మణ కల్చర్ అని చెప్తారు ప్రభుపాల వారు. కాబట్టి ఇస్కాన్ సొసైటీ బ్రాహ్మణులు సృష్టించాలని చెప్పేసి ప్రభుపాల అందరికీ కూడా సో నేర్పుతుంటారు. దీంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ప్రభుపాల వారు చెప్పేది, ఇది
కేవలం సిద్ధాంతం పైన కాదు, అంటే ఏదో మళ్ళీ పూర్వ వైభవాన్ని, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుని వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం కాదు. ఒక ప్రభుపాల వారిని ఒక ప్రశ్న ఇస్తారు, ఏమండి వెస్ట్రన్ కంట్రీస్లో స్వామీజీ మీరు ఇండియన్ కాస్ట్ సిస్టమ్ని ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటున్నారా అని అంటారు. సో ఒక ఇంటర్వ్యూ అడిగితే ప్రభుపాల వారు అంటారు, ఇక్కడ కాస్ట్ సిస్టమ్తో సంబంధం లేదు, ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ప్రతి చోట ఉంటుంది అని చెప్పేసి తను వర్ణిస్తారు. ఏమిటి అంటే ఉదాహరణకి ఒక కంపెనీ తీసుకోండి, కంపెనీలో ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనేది ఉంటుంది, అవునా? రెండవది ప్రొడక్షన్ యూనిట్ అనేది ఉంటుంది, మూడవది మార్కెటింగ్ అనేది ఉంటుంది, తర్వాత ఒక వ్యక్తి చైర్మన్ ఎవరైతే సో అమౌంట్ పెడుతున్నారో, ఇన్వెస్ట్ చేస్తున్నారో, దట్ ఈస్ ఆల్సో దేర్. సో కాబట్టి ఈ 4 డివిజన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ యుగంలో కూడా అవాయిడ్ చేయలేదు. కానీ డిఫరెంట్ నేమ్స్ పైన డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి తప్ప దాన్ని ఎవరు కూడా అవాయిడ్ చేయలేదు. ఇస్ దట్ క్లియర్? అర్థమవుతుందా? వెరీ గెటింగ్ ఇట్. కాస్త ఈ ఫిలాసఫీ, ఈ తత్వం అంత కాస్త నేర్చుకోవాల్సింది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషలీ మనం పాలిటిక్స్కి వచ్చేసరికి అందరూ ఏమండి మన కులం వాళ్ళతో ఎటు ఓటేస్తున్నారు, తర్వాత ఈ కులం వాళ్ళతో ఇటు ఓటేస్తున్నారు, ఇవే జరిగిపోతుంటాయి. ఈవెన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కూడా ఆ రకంగా జరుపుకుంటుంటారు. కాబట్టి వెంటనే అందుకోసం చెప్పేసి అఫ్కోర్స్ ఏది ఎలా ఉన్నప్పటికీ ఏనకైనా ప్రకారైన మన కృష్ణ నైవేశ. సో ఏదో రకంగా భగవంతుని స్మరిస్తే నష్టం లేదు, కానీ ఆ కులాల పేరు మీద, మతాల పేరు మీద సో వారు కొట్టుకోవడం ఇలాంటివి చేసుకోవడం మాత్రం చేసినట్లయితే సో ఉపయోగం లేదు. సో కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుల వ్యవస్థ ఏతుందో అది మాత్రం ప్రాపర్ కాదు. రెండవది ఇది ఒరిజినల్ కుల వ్యవస్థ. కులం అంటే కులం అని కాదు, వర్ణం. శుషికాంతాడు బాగా. సో వర్ణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. దీన్ని ప్రధానంగా దీన్ని ఒరిజినల్ వ్యవస్థ అంటారు, వర్ణ సిస్టమ్. రెండవది వచ్చేసి ఇది వర్ణాశ్రమ ధర్మంలో వర్ణ పద్ధతి అనేది కేవలం మనస్సు తర్వాత శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మస్థాయిలో ప్రతి జీవుడు కూడా ఒకటే, కానీ శరీర స్థాయిలో ప్రస్తుతానికి మనం ఎంతకాలం అయితే జీవిస్తామో అంతకాలం సులభంగా మనకు ఏవైతే కర్మానుసారంగా ఏవైతే స్వభావం ఉందో ఆ స్వభావం ద్వారా మనం నడుచుకోవడం అనేది జరగాలి. కాబట్టి ఇది వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది, అంతే తప్ప ఇది అంతకంటే కేక్ కాదు. కానీ దీన్ని సో విపరీత దశలో తీసుకువెళ్ళకూడదు. సో అందుకే సో బ్రాహ్మణస్ కానీ క్షత్రియాస్ కానీ వైశ్య అంటే మళ్ళీ ఇంకొక విషయం అంటే వైశ్య అనగానే దాంట్లో వారికి కూడా లక్షణాలు అది కూడా భగవద్గీతలో స్పష్టంగా వర్ణించబడ్డాయి. ఈ 4 వర్ణాల యొక్క ఇక్కడ ఈ శ్లోకం కేవలం సిద్ధాంత రూపంలో వర్ణించబడింది. తర్వాత మనకి 17-18 చాప్టర్లో సో వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క ఏంటంటే గుణాలు కలిగి ఉంటారు, అంటే ఏ లక్షణాలు కలిగి ఉంటారు అనేది కూడా సో పఠన పాఠం యజనం దాన ప్రతిగ్రహణ ఇవన్నీ కూడా బ్రహ్మల యొక్క లక్షణాలు. సో యుద్ధేశ అపలాయనం, సో దానాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి క్షత్రియ యొక్క లక్షణాలు. కృషి గోరక్ష వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం. సో వైశ్యుల యొక్క ఏంటంటే కృషి అంటే ఏంటి, వ్యవసాయం. తర్వాత వాణిజ్యం, వ్యాపారం. గోరక్ష, సో గోరక్ష అనేది ఏమిటి, గోవును సంరక్షించడం, ఇది వైశ్యుల యొక్క వృత్తి. పరిచర్యాత్మకం, శూద్ర స్వభావజం. పరిచర్య కేవలం ఈ 3 వర్ణాలకి పరిచర్య అంటే దాసోహం చేయడం, అంటే దాన్ని ఏమంటారు సర్వీస్ చేయడం అనేది శూద్ర లక్షణం. కాబట్టి ఇది ఒరిజినల్గా వ్యవస్థ వర్ణాశ్రమ ధర్మం. బట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు దీన్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు, ఈవెన్ మోడర్న్ డేస్లో కూడా. ఎలా అంటే వారి యొక్క ఇంటెలిజెన్స్, అంటే ఒక ఇంటలెక్చువల్ క్లాస్ అనేది ఉన్నది. ఆ ఇంటలెక్చువల్ క్లాస్ అనేది ఎలాంటిదంటే సో ప్రభుపాల వారు అంటారు వెస్టర్న్ మనీ ఇండియన్ బ్రెయిన్ అంటారు. అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వీళ్ళు కోడింగ్ చేస్తూ ఉంటారు.
సో వీళ్ళ బ్రెయిన్స్ అని ఉపయోగించేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అదే కదా. సో వీళ్ళకి తగినటువంటి పారితోషికం లభించక వీళ్ళంతా వెళ్ళేసి అక్కడ ఉండడంతో సో వారు అక్కడ వీళ్ళని ఉపయోగించుకుంటారు. బేసిక్గా అందుకోసం చెప్పేసి ఎవరైతే ఈ నిజానికి ఈ యాడ్స్ క్రియేట్ చేసేవాళ్ళు, తర్వాత ఈ కోడింగ్ చేసేవాళ్ళు, తర్వాత ఇవన్నీ ఇప్పుడు చూడండి ఈ సిఇఓస్ వీళ్ళందరూ కూడా బేసిక్ ఒక రకంగా చెప్పాలంటే దర్ ఇంటలెక్చువల్స్, వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులు. సో వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ బుద్ధిమంతులంతా కూడా సో బ్రాహ్మికల్ నేచర్ కలవాలి. అయితే మనకి ఇప్పుడు కూడా పూర్వం ట్రెడిషనల్గా వచ్చినటువంటి బ్రాహ్మణాస్ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏవైతే పూర్వం చేసే వృత్తులు ఏవైతే ఉంటాయో బ్రాహ్మికల్ ట్రెడిషన్స్ అని వదిలేసేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వెళ్ళిపోయినప్పుడు కూడా కానీ కొన్ని మాత్రం విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం, లేదంటే ఇంట్లో కొద్దిపాటి పూజ చేసుకోవడం మాత్రం వదలలేదు. అట్లీస్ట్ సంస్కారాలు ఉన్నవారు. కానీ కొంతమంది పూర్తిగా వదిలేసి చాలా విరుద్ధంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈ సిస్టాన్ని విపరీతం కాకుండా సో పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి బేసిక్ సంస్కారాన్ని నేర్పాలి. సో ఇంట్లో ఏ రకంగా ఈ వర్ణాన్ని యొక్క మొత్తం ఉద్దేశం కూడా ఏమిటి అంటే భగవంతుని కింగ్స్ ఉన్నారు, రాజులు ఉన్నారు. వారి యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రతి సిటిజన్ కూడా భగవంతుని వైపు నడిపించడం వారి యొక్క లక్ష్యం. ఒకవేళ అది లేదనుకోండి ఉపయోగం లేదు. అందుకోసం చెప్పేసి ఈ రాజులంతా కూడా పూర్వం ఎలా ఉంటుంది, ఒక విలేజ్ ఒక గ్రామం ఉందంటే రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజుగారు ఏం చేస్తారు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. సో కేంద్ర బిందువు ఏంటంటే గుడి, దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంకి సో ఒక కుమ్మరుంటే కుండలు చేస్తారు. తర్వాత సో ఒక రైతు ఉన్నట్లయితే ధాన్యం పండించేసి మందిరానికి ఇస్తాడు. తర్వాత ఏ వృత్తుల వాళ్ళు ఆ సేవలన్నీ కూడా భగవంతుడికి అందిస్తారు. మరి ఇక్కడ కింగ్, ఒరిజినల్ కింగ్ ఎవరు అంటే కృష్ణుడు, భగవంతుడు. కానీ అతను పక్కన పెట్టేసి కేవలం ఈ వర్ణధర్మం ప్రకారంగా ఆచరించనుకోండి కేవలం కర్మ మాత్రమే అవుతుంది, కర్మయోగం అవ్వదు. అందుకే కర్మయోగం అవ్వాలి అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలంటే ఒరిజినల్గా విష్ణు ఆరాధ్యతే పంత నాణ్య తత్వోష కారణం, కానీ అన్యమైన కారణం అంటూ ఏది లేదు. అందుకే సో ఇది ప్రధాన లక్ష్యం ఏమిటంటే సో విష్ణువు వైపు, కృష్ణుడి వైపు అభివృద్ధి సాధించడమే ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క లక్ష్యం. కాబట్టి మిగతా లక్ష్యం కాదు. సో అది కాకుండా సో ఏది ఇంకా కొన్ని సమ్ టైమ్స్ ఏం చేస్తుంటారంటే ఆపద్ధర్మం అంటారు. ఇది వర్ణాశ్రమ ధర్మం. ఆపద్ధర్మం అంటే ఎమర్జెన్సీ ధర్మం. దానికి మనకి మహాభారతంలో ఎలాంటి ఆపద్ధర్మం ఉన్నాయి చెప్పండి, ఎనీ ఎగ్జాంపుల్స్ ఏమండి? ఓకే, ఆపద్ధర్మం. ఓకే, ఇంకా విశ్వామిత్రుడు ఒకసారి కుక్క మాంసం కూడా తిన్నారని అంటారు. విన్నారు ఎప్పుడైనా? అంటే అది ఆపద్ధరం. అతను చనిపోయే స్థితిలో ఉన్నాడు. సో అతను ఒకసారి భిక్షానికి వెళ్ళినప్పుడు ఏవి దొరకకపోతే ఏదో ఒకటి సో ఈ కుక్క మాంసం ఒక చండాల ఇంట్లో తీసుకోవాల్సి వస్తుంది. యాశ్రీ ఆపద్ధరం. రెండవది ఏమిటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. లైక్ ఎవరు మన గురు ఆఫ్ అర్జున ఎవరిది? ద్రోణాచార్య. ద్రోణాచార్య ఇస్ అ బ్రాహ్మణ ఆర్ క్షత్రియ? క్షత్రియుడా బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడు కదా. సో తను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో క్షత్రియ వర్ణం కూడా చేశారు. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు, రైట్. కానీ అదే కంటిన్యూ చేయకూడదు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ఈ ఆపద్ధర్మాన్ని కంటిన్యూ చేయొచ్చు, కానీ అదే కంటిన్యూ చేయకూడదు, దాన్ని అధర్మం అవుతుంది. సో ఈ రకంగా సో దీన్ని ఆపద్ధర్మం అంటారు. సో ఆపద్ధర్మం అనేది సో ఈ రకంగా ఆపద్ధర్మం అనేది కూడా సో ఇది వర్ణాశ్రమ ధర్మంలో పార్ట్. సో రెండవది ఇంకో విషయం ఏంటంటే
శ్రీ చైతన్య మహాప్రభు కూడా కొందరు అంటుంటారు, చైతన్య మహాప్రభు కూడా ఒక రామానందరాయ్, ఇక్కడ మన రాజమండ్రిలో కొవ్వూరులో సంభాషణ జరుగుతాయి. చైతన్య మహాప్రభుకి రామానందరాయ్కి ఇద్దరి మధ్య సంభాషణ జరిగి దాంట్లో వారు అంటారు, వర్ణాశ్రమ ధర్మం అంటే భక్తికి చేరే మార్గం ఉన్నతమైన లక్ష్యం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మం అని చెప్తారు, లేదు దానికంటే ఉన్నతమని చెప్పండి అంటారు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు వర్ణాశ్రమ ధర్మాన్ని తిరస్కరించలేదు, కానీ దాని ఎయిమ్గా అంటే భగవంతుడి ప్రేమ ఎయిమ్గా దాన్ని తిరస్కరించాడు, కానీ లైఫ్ స్టైల్గా తిరస్కరించలేదు. ఏదైనా ఒకటి మనకు భక్తి చేసుకోవడానికి అనుగుణంగా ఉంది అంటే, సూటబుల్గా ఉందంటే అది చేసుకోవచ్చు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్కి మనకు భక్తి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరికిందనుకోండి, అది మనకు సూటబుల్, కన్ఫ్యూజ్డ్. అది కాకుండా మన టైం మొత్తం జాబే తీసుకుంటుంది, మన భక్తి ప్రాక్టీస్ చేసుకోవడానికి సమయం లేదు, అలాంటప్పుడు సో అది నిరుపయోగం. సో కాబట్టి ఈ కన్ఫ్యూసివ్ అనేది వర్ణాశ్రమ ధర్మం మన ధర్మ ప్రకారంగా. సో అందుకే ప్రభుపాలు వారు ఏమంటారంటే బ్రాహ్మణికల్ నేచర్ అని అంటే సింపుల్ ఇన్ హై థింకింగ్, సరళ జీవనం, ఉన్నతమైనది ఆలోచన. సో మనకు ఎలా సరళ జీవితం అంటే మనకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉంటాయో మినిమం అనేది ఉంచుకోవచ్చు, కానీ ఉన్నతమైన ఆలోచన అనేది ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే రివర్స్ ఉంటుంది, అంటే కాంప్లికేటెడ్ లివింగ్, నో థింకింగ్, అవునా కాదు. సో జీవనం అనేది ఎంత కాంప్లికేటెడ్గా మారిపోయిందంటే, సో వాళ్ళు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటారు, కానీ ఆలోచన విధానం అనేది అసలు లేదు, ప్రత్యేకించి భక్తి మార్గంలో అసలు లేదు. అందుకోసం చెప్పేసి ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సమ్టైమ్స్ లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేసాం, కొంతమంది ఇప్పటికి కూడా ఆ క్షత్రియ స్వభావానికి, మా క్షత్రులు ఉన్నారు లేరని కాదు, ఏదో రకంగా వాళ్ళేంటి దాన గుణం, వాళ్ళు వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా సో వాళ్ళు ఆ దాన గుణం ఉన్నటువంటి స్వభావం ఉంటుంది. కొంతమంది కోట్ల కొద్ది డబ్బులు ఉన్నప్పటికి కూడా రూపాయి తీయాలి. సో అలాంటి వాళ్ళు మేము చాలా చూసాం, మీరు కూడా చాలా చూద్దరు కానీ ఫ్యూచర్లో జన్మాష్టమి టైంలో, సో అదర్ టైమ్స్లో మీకు ఏదైనా రిసీట్ బుక్స్ ఇస్తాము, కలిసి దాన్ని. సో అలాగే వాళ్ళకి ఉదాహరణ స్వభావం ఉంటుంది. రెండవది వారికి యుద్ధేచ్ఛ అపలాయనం, యుద్ధం వచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా వెను తిరగరు. ఒకసారి ప్రభుపాలు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక రాజుగారు యుద్ధం కోసం వెళ్తారు. యుద్ధం వెళ్ళిన తర్వాత యుద్ధంలో అతను ఓడిపోయి అతను పారిపోయి వస్తారు. పారిపోయి వచ్చిన తర్వాత డోర్ నాక్ చేస్తుంటారు. డోర్ తడుతూ ఉంటే సో లోపల నుండి రాణిగారు ఉంటారు. రాణి తలుపు తీయరు. ఎవరండి బయట నుండి తలుపు పెట్టేదంటే, నేను రాణి రాజుగారిని అని చెప్పేసి అని గట్టిగా అంటారు. లేదు లేదు, రాజుగారు వెళ్ళారంటే యుద్ధంలో చనిపోవాలి, లేదంటే యుద్ధం విజయం సాధించనే రావాలి, కానీ పారిపోయితే రారు, కాబట్టి మీరు రాజుగారు రాదు అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఏదోటి విన్నయాన్ని రావాలి, లేదంటే అక్కడ చనిపోవాలి. అది క్షత్రియ యొక్క స్పిరిట్. కాబట్టి యుద్ధేచ్ఛ అపలాయనం, యుద్ధం రాగానే శ్రీరకం పారిపోవడం అని చెప్తారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జున్ని ఎందుకు తిడతారు అంటే, ఏమిటా శ్లోకం, సెకండ్ చాప్టర్లో తిడతారు. ఇలాంటి నపుంసకమైన ఆలోచనలు ఎలా వచ్చాయి అని చెప్తారు. ఎందుకంటే క్షత్రుడికి ఇలా రాకూడదు కదా, సో అలాంటిది ఎలా వచ్చిందని చెప్పేసి వారంటారు సెకండ్ శ్లోకం. సో ఈ రకంగా ఒక క్షత్రుడి యొక్క స్వభావం ఏంటంటే ఆల్వేస్ యుద్ధానికి రెడీగా ఉండేవారు, సిద్ధంగా ఉండేవారు. తర్వాత ఈవెన్ వైశ్య వృత్తి కూడా చూసుకున్నట్లయితే దాంట్లో ఈ గోరక్షణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసినట్లయితే ఎంతోమంది ఈ బ్యాంకు ఈ బిజినెస్ అని చేస్తున్నారు తప్ప దాంట్లో ఈ కృషి గోరక్షణ అనేది పూర్తిగా మర్చిపోయారు. సో ఈ కృషి ఉన్నప్పుడు కూడా, వ్యవసాయం అది ఉన్నప్పుడు కూడా ఏదో ఇతరులకు ఇవ్వడం, లేదంటే దాన్ని ఆర్టిఫిషియల్ చేయడం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కృషి అంతా కూడా
ఎలాంటి కృషి అంటే ఎలాంటి కృషి మోస్ట్లీ ఫిషరీస్, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ ఇలాంటి కృషి. ఈ కృషి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఇది ఫ్రస్ట్రేట్ చేస్తుంది జనాలు కొద్ది రోజులు. ప్రభుత్వాలు అంటారు సో ఈ రకంగా కల్టివేట్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్యూచర్లో ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా ఇలా ఈ రకంగా డిస్ట్రాయ్ చేస్తున్నట్లయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఖచ్చితంగా వారికి అవే తినాల్సి వస్తుంది, ఇంకా ఈ పంటలు అనేవి ఉండవు అని చెప్పేసి అంటారు. 2030 కల్లా మనకు అన్నీ షార్ట్ అయిపోతాయి అంటారు. సో ఈ విషయాన్ని కొంచెం ఎలాబరేట్గా నెక్స్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మీకు ఎప్పటికైనా ల్యాండ్ ఉన్నట్లయితే కొద్ది గొప్ప మీకు వీలైతే మీకు మ్యాన్ పవర్ ఉన్నట్లయితే సో గోరక్షణ చేయండి, తర్వాత కల్టివేట్ చేయండి. అంతే తప్ప మీరు ఎప్పటికి కూడా ఇలాంటి వేస్ట్ చేయకండి ల్యాండ్ని. ఎస్పెషల్లీ ఆక్వాకల్చర్ అలాంటివి చేసేసి రియల్ ఎస్టేట్ వర్క్ ఇచ్చేసి వాటన్నిటికీ చేయకండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ప్రభుత్వాల వారు అంటారు. అందుకే పూర్వం కూడా ప్రతి మందిరానికి కూడా ఎన్నో ఎకరాల అనేది ఉండేది కాబట్టి మందిరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి మందిరానికి కూడా. సో దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ రోజులో ఆ మందిరం యొక్క ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తినేసేస్తుంది కాబట్టి సో పాపం భగవంతుడి యొక్క ఆదాయం కూడా అలా తినేసేస్తుంది. రెండవది శూద్రకర్మ స్వభావం. సో శూద్రులు ప్రధాన లక్ష్యం ఏంటంటే అందరికీ సేవ చేయడం. ప్రభుపాలు అంటారు ఎంతో మంచి డిగ్రీలు పెద్ద డిగ్రీలను పొందిన తర్వాత ఆ డిగ్రీ తీసుకొని ప్రతి కంపెనీ దగ్గరికి డోర్కి వెళ్ళేసి నాక్ చేస్తూ తట్టి, సార్ మీ దగ్గర పనిచేస్తాను, దయచేసి నా జాబ్ ఇవ్వండి ఏమంటారు. ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి జాబ్ ఇవ్వండి అని చెప్పేసి అన్ని చోట్ల జాబ్ కోసం వెతుకుతూ తిరగడం, ఇది శూద్ర లక్షణం అంటారు. మరి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఎలా ఉంది అంటే కేవలం ఎవరిని తయారు చేస్తుంది? ఈ 4 వర్ణాల్లో ఎవరిని తయారు చేస్తుంది చెప్పండి? కంప్లీట్ శూద్రుని తయారు చేస్తుంది, అవునా కాదు? ఏదో రకంగా ఎక్కడో చోట జాబ్ వచ్చిందంటే ఈజ్ రియలీ అచీవ్ సంథింగ్. సో కాబట్టి జాబ్ వస్తే అచీవ్ అవ్వలేదు. ఈ 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వర్ణాలు ఎవరు కూడా జాబ్ కోసం వెళ్ళరు. ఈ ముగ్గురు కూడా సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే బ్రాహ్మణులు కానీ వాళ్ళు పాఠం యాజన వాళ్ళ వృత్తి చేయడం వల్ల ఆటోమేటిక్ క్షత్రియులు వైశ్యులు వారికి కావాల్సింది ఇస్తారు. క్షత్రియులు టాక్సేషన్, వైశ్యులు కృషి గోరక్ష, ఓన్లీ ఈ లోవర్ ఇది. సో వీళ్ళందరూ కూడా జాబ్స్ అనేది వెళ్తున్నారు. కానీ అఫ్కోర్స్ ఇప్పుడు సిస్టమ్ అనేది టాప్సిటర్ది. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు ఏది ఏమైనప్పుడు కూడా సో అల్టిమేట్గా భక్తికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో పరిస్థితి దానికి ప్రాక్టీస్ చేస్తుండండి. అదే కాకుండా ప్రజెంట్ ఏదైతే భగవంతుడికి ఉన్నతంగా మనం ఇవ్వగలమో సో మంచి వెజిటేబుల్స్ కానివ్వండి, మంచి ఇవి కానీ వీటన్నిటి ద్వారా అది రీసెంట్గా మనకి ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ అనేవి వచ్చాయి. వాటిని చాలా రోజుల నుండి ఎప్పుడు గురు మహారాజ్ పంపించలేదు. ఏంటి ఫ్రూట్స్ కాదు, ఫొటోస్. సో రీసెంట్గా జస్ట్ ఫొటోస్ పెట్టాను. ఐ వాజ్ సో హ్యాపీ. అనుకోండి దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్ అనుకున్నాను. ఎందుకు అంటే ఆల్ దీస్ డేస్ సమ్ నేను కాంటాక్ట్ చేయట్లేదు. కానీ సో వారు వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సమ్ యూస్ఫుల్ థింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి. సో ఎందుకంటే మనకున్నటువంటి స్థలంలో భగవంతుడి కోసం ఏదో ఒకటి సో పండించేసి అది భగవంతుడు స్వయంగా ఇచ్చామనుకోండి, సో అది ఒక శుద్ధ భక్తుడికి అంతకంటే ఆనందం కావాల్సింది. అందుకే ప్రభుపాలు వారంట బయట కొనుక్కొచ్చేవాడికంటే మన ల్యాండ్లో పండించి ఏదో ఆఫర్ చేస్తాం అది 100 times ఎక్కువ మంచిది అని చెప్తారు. అందుకే మనకి ఎక్కడంటే వెస్ట్ వర్జీనియాలో 1500 acres ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ప్రభుపాద టైంలో ఒక 500 acres ఇస్తారు. కానీ అఫ్కోర్స్ తర్వాత అన్ని పాలిటిక్స్ తీసుకుంటారో డోనర్ ఎవరైతే ఉంటారో
సో 50 acres లెఫ్ట్. సో ఆ రకంగా ఇప్పటికి మాయాపూర్ మా హెడ్ క్వార్టర్స్లో ఆల్మోస్ట్ 1000 acres వరకు ఉన్నది. సో ఈ రకంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మందిరానికి ఎలాంటి తక్కువ లేకుండా వీటన్నిటిని కల్టివేట్ చేసి భగవంతుడికి అర్పించాలని చెప్పేసి. సో ఇప్పటికీ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో మీరు ఎప్పటికి కూడా ఉన్న ల్యాండ్ లార్డ్స్ మీకు ఎంత ల్యాండ్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఎప్పటికీ మీరు అమ్మకండి, డోంట్ సెల్ ఇట్. తర్వాత దాంట్లో ఏదో రకంగా మంచి మాన్యూర్ ఇవన్నీ వేసేసి సో భగవంతుడి కోసం అర్పించండి. యూ కెన్ సీ దట్ ఎప్పుడైతే మదర్ నేచర్తో టచ్లో ఉంటామో డెఫినెట్లీ విల్ బీ హ్యాపీ. లేదంటే ఆర్టిఫిషియల్గా మీరు ఏ కంపెనీకో వెళ్ళేసి ఏదో రకంగా అలా ఉన్నారనుకోండి, నిజంగా మైండ్ కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది. అంటే యూ బి డిస్టర్బ్, యూ కెన్ ట్రై. అందుకని చూడండి, ఒక ఏదైనా ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళి చూడండి, ఒకసారి ఆ పోర్ట్ సైడ్ వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది సిచ్యువేషన్. అదే మీరు ఇలాంటి లొకాలిటీకి వచ్చి చూడండి. సో నిజంగా కాసేపు ఈవినింగ్ అయినట్లయితే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది నేచర్ దగ్గరలో ఉన్నట్లయితే. సో కాబట్టి రిక్వెస్ట్ ఎవ్రీవన్, వర్ణాశ్రమ ధర్మం అనేది సో ఈ చాతుర్వర్ణ్యం న్యాయసృష్టం కనుక భాష. సో భగవంతుడు మళ్ళీ ఈ వర్ణాల్లో లేరు. కృష్ణుడు ఏ వంశంలో వచ్చారండి? కృష్ణుడు ఏ వంశంలో వచ్చారు? భగవంతుడు ఎప్పుడైనా కేవలం 2 వర్ణాల్లో వస్తారు, ఎక్కువగా ఏంట్లో వస్తారు? కొంచెం ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా చెప్పగలరా? శ్రీనివాస్ గారు ఏమైనా చెప్పగలరా? ఏమండి ఇప్పుడున్న యాదవులు మరి వాళ్ళు ఒకటే అంటారా? మీకు ద్వారకాకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఆ విషయం. సో డైరెక్ట్ ఫీల్డ్లో ఉండి చెప్తాను. యాక్చువల్గా మోన్ డైనాసిటీ చంద్రవంశం, క్షత్రియ వంశం. దానికి సంబంధం లేదు, క్షత్రియ వంశం. మరి రాముడు సూర్యవంశం, అది కూడా క్షత్రియ వంశం. చైతన్య మహాప్రభు రాముడు. వామన్ దేవుడు రావణ. అలాగే పరశురాముడు రాముడు క్షత్రియ. జమదగ్ని ఎవరు? రామ. ఏమంటారు? పోస్తే కొంచెం లేట్గా వచ్చినా కానీ పౌజీ చెప్తారు, ఆన్సర్ చెప్తారు. ఎస్, భగవంతుడు ఎప్పుడు అవతరించినప్పటికీ ఈ భూలోకంలో 2 వంశాల్లోనే అవతరిస్తారు. ఎందుకో తెలుసా? ఈ 2 కూడా రూలింగ్ పార్టీస్ అంటారు. ఒకటి బ్రాహ్మణ, వాళ్ళు శాస్త్రం ద్వారా బోధిస్తారు. రెండవది క్షత్రియ, శస్త్రం ద్వారా. కాబట్టి శాస్త్రం అనేది సో వేదిక్ లిటరేచర్స్, సో శస్త్రం అది ఆయుధం పట్టి చెప్తారు. కాబట్టి ఈ 2 వంశాల్లోనే తను అవతరిస్తారంట. సో కాబట్టి మనం ఏ వర్ణం అనేది ఎలా తెలుసుకోవాలి? వర్ణాలు ఒరిజినల్ శాస్త్రం చెప్పేది ఏంటంటే కలవు శూద్ర సంభవ, అంటే కలియుగంలో అందరూ శూద్రులే అంటారు, అది ప్రధానం. కానీ అయినప్పుడు కూడా కొన్ని లక్షణాలు పోల్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి నెక్స్ట్ వీక్ ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, హౌ వీ కెన్ ఐడెంటిఫై, ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు మన వర్ణాన్ని అనేది నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే అడగచ్చు. ఓకే, సో ఒకటేంటంటే వర్ణాశ్రమం అనేది కేవలం దైవీ వర్ణాశ్రమం, వర్ణాశ్రమం ఈ 2 రకాలుగా ఉన్నాయి. సో వర్ణాశ్రమం అంటే కేవలం వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం మాత్రమే పాటించేది. దాంట్లో భగవంతుడి రోల్ అనేది ఎక్కువ ఉంది. కానీ దైవీ వర్ణాశ్రమం అనేది ప్రతిదీ కూడా భగవంతుని కేంద్ర బిందుగా చేసి పాటించేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దెన్ దట్ ఈస్ కాల్డ్ దైవీ వర్ణాశ్రమం. ఎస్, సో ఈ 4 వర్ణాలు కూడా దైవీ వర్ణాశ్రమంలో
వైష్ణవ్ ఉంటారు, ప్రభుపాల గారు ఉంటారు. ఇప్పుడు ఈ 4 వర్ణాలు కూడా వర్ణాశ్రమంలో ఉంటారు, దైవ వర్ణాశ్రమం ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా దే ఆర్ లైక్ టీచర్స్. ఇతరులకు టీచ్ చేయడం కోసం వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పిరిచువాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆధ్యాత్మిక దాంట్లోకి వచ్చినట్లయితే, గురువుని అప్రోచ్ చేసినట్లయితే, ఆచార్యని అప్రోచ్ చేస్తే తను ఏ సేవ ఇస్తాడో అది తెలియదు. అది బ్రాహ్మణ సేవ వచ్చు, క్షత్రియ సేవ వచ్చు, శూద్ర సేవ వచ్చు, ఏ సేవ అయినా ఇవ్వచ్చు వైష్ణవత్వం. కాబట్టి ఏ సేవ ఇచ్చినప్పుడు కూడా అది అవన్నీ కూడా, సో అది దైవం యొక్క సేవ. సో వర్ణాశ్రమం, అది కూడా వర్ణాశ్రమం ఉంటుంది. అంటే ఏదో ఒక వర్ణంలోకి వస్తుంది. బట్ జస్ట్ టు టీచ్ అదర్స్ ఈజ్ లైక్ ఏ ఆర్మీ పర్సన్. అది అన్ని సర్వీస్లు వచ్చి ఉండాలి. డ్రైవింగ్ వచ్చి ఉండాలి, కంప్యూటర్ వచ్చి ఉండాలి, కుకింగ్ వచ్చి ఉండాలి, ట్రీట్మెంట్ వచ్చి ఉండాలి, అన్నీ వచ్చి ఉండాలి. సో దట్స్ ఆల్. దట్ ఈజ్ అవర్ ఎటర్నల్ నేచర్. సో దాసత్వం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ అందుకోసం ఆ విషయంలోనే చైతన్య మహాప్రభు వర్ణాశ్రమాన్ని రిజెక్ట్ చేస్తారు. దిస్ ఓన్లీ లైఫ్ స్టైల్. ఇది కన్ఫ్యూజివ్గా ఉంటుంది దేనికోసం, భక్తి ప్రాక్టీస్ చేయడం కోసం. కానీ జస్ట్ లైక్ యాజ్ ఐ సెడ్ దట్ యూనో వర్ణ భక్తి ఈజ్ లైక్ వాకింగ్ ఆన్ ద టైట్ రోప్. సో దిస్ ఈజ్ వర్ణాశ్రమం ఈజ్ లైక్ అ సేఫ్టీ నెట్ అంతే. సో కాబట్టి మళ్ళీ అల్టిమేట్లీ వీఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకువెళ్ళడం కోసం సో ఇది అనేది సులువుగా చేస్తుంది. దిస్ మేక్స్ అవర్ పాత్ ఈజియర్. అచ్చా, యాక్చువల్లీ వాళ్ళకి వర్ణంలోకి రాదు. కెనాట్ కమ్స్ అండర్ వర్ణం. కాబట్టి విషయం అందుకోసం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు సహజంగా స్త్రీలు పురుషులు ఒకటే అని పోరాడినప్పుడు రీసెంట్గా నేను ప్రవచన అది కూడా అదే ప్రభుపాద గారు క్రిస్టల్ క్లియర్ చెప్తారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్ ద వేదిక్ లిటరేచర్స్ అన్ని వైదిక సంస్కృతి అంతా కూడా పురుషుని ఉద్దేశించే మెన్ ఉద్దేశించి చెప్పబడింది. ఎందుకో తెలుసా? స్త్రీని ఉద్దేశించి చెప్పలేదు. ఎందుకు అని అంటే స్త్రీలకు ఆటోమేటిక్గా పురుషునికి సర్వీస్ చేసినట్టే, హస్బెండ్కి సర్వీస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా షేర్ అవుతుంది, వాళ్ళు కూడా బాగా పంచుకుంటారు కాబట్టి. సో వాళ్ళని ఉద్దేశించి చెప్పలేదు అంట ప్రభుపాద. ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి, వాళ్ళు ఈక్వల్ కారు. ఎందుకు అని అంటే వర్ణ కాదు, ఉమెన్ అనేది వర్ణ కాదు. సో మెన్ అనేది వర్ణంలోకి వచ్చేస్తుంది. అది ఆశ్రమం, గృహస్థాశ్రమం. ఒకటంటే అఫ్కోర్స్ ఓన్లీ వన్ డే గోవాశ్రమంలో ఇస్తారు. ఎందుకు ఇవ్వరు అంటే అఫ్కోర్స్ ఎవ్రీ టైమ్ దట్స్ నాట్ కన్సిడర్ కల్చర్. ఒకసారి ఇక్కడ నందగ్రామంలో రాధారాణి కృష్ణ బలరాం మధ్యలో ఉంటారు, యశోదమాత ఒక సైడ్ ఉంటుంది, నందమాత ఒక సైడ్ ఉంటారు, రాధారాణి ఇటు సైడ్ ఉంటుంది. సో అక్కడ పూజలు చెప్పింది, అర్చకులు చెప్పేది ఏంటంటే ఎందుకు రాధారాణి అక్కడ దూరంగా ఉందంటే, ఒకటంటే ఇది కల్చర్, సంస్కృతి. సహజంగా అయితే స్త్రీ అంటే టాప్ టు బాటమ్ కవర్ చేసుకుని ఉండాలంట, అదొక సంస్కృతి. సో మనం రాధారాణి లక్ష్మీదేవి, సో మనం ఎలా ఒక మదర్లాగా ఆరాధిస్తాం, సుప్రీం మదర్. ఆవిడ వన్స్ ఇన్ ఇయర్ యాజ్ దట్ ఏమంటారు, కృప చూపించడం కోసం వన్స్ ఇన్ ఇయర్ చేస్తారు తప్ప ఆన్ రెగ్యులర్ బేసిస్లో ఇవ్వరు. ఎందుకంటే ఒక సంస్కృత కల్చర్ ఎటికెట్.
థ్యాంక్ యూ సో మచ్. శ్రీమద్ భగవద్గీత की जगत पुरुष प्रभुपाद की दाई गौ प्रेमानंदे.